విభూతిని ఎడం చేతిలో వేసుకుని నీళ్లు వేసి కలుపుతారు. స్నానానంతరం అయితే, స్నానానికి ముందైతే తడిపిన భస్మ పెట్టుకోకూడదు, పొడి భస్మ పెట్టుకోవాలి. పెట్టి కుడి చేత్తో మూసి ఒక మాట చెప్తారు. అగ్నిరితి భస్మా, వాయురితి భస్మా, స్థలమితి భస్మా, వ్యోమేతి భస్మా, సర్వగుం భవాయితుకుం భస్మా, మనోవాంగ్మన ఇత్యేతాని చక్షుగంశకరణాని భస్మాని అని వేదమంత్రంతో దాన్ని నీటితో తడిపి అప్పుడు ఈ 2 వేళ్లతో ముందు తీసి ఈ వేలుతో బొటన వేలుతో రాసి ఇప్పుడు ఈ 3 వేళ్లు తీసి ఈ 2 వేళ్లే ఈ పాలభాగమునకు తగలాలి. ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపి బొటన వేలిని 2 వేళ్ల మధ్యలో పెట్టి 2 పైకెత్తి ప్రతికూలంగా అప్పుడు బొటన వేలి ఇలా వెళ్ళాలి. అలా కాని పెట్టుకుంటే 90 దేవతలు లలాటం మీదకి ఆవాహన అవుతారు. అది వైదికముగా విభూతి అందుకు పెట్టుకుంటారు. అనుశాసనిక పర్వంలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తూ, నేను విభూతిని ఎందుకు సృష్టించానో తెలుసా? చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే బూది, కేవలం బూది అనుకుంటుంటారు. కాదు, మనం పెట్టుకునేటటువంటి విభూతిని తయారు చేసేటటువంటి విధానాన్ని స్కాందంలో బ్రహ్మోత్తరఖండంలో చెప్పారు. అది ఆవు పేడని కొన్ని మంత్రాలతో చేస్తారు. నేను ఒక చోట శ్రీశైలంలో చూశాను. ఆవు పేడని అలా కాల్చి అటువంటి మంత్రములతో ఆ విభూతి తయారు చేస్తారు. ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో అది. ఆ విభూతిని సజల భస్మ అంటారు, నీటితో కలిపి పెట్టుకుంటారు. ఆ పెట్టుకునేటప్పుడు ఇంకొక శ్లోకం, ఎన్నో శ్లోకాలు చెప్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనం మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ తల మీద పెట్టుకుంటారు. ఎందుకంటే చిట్ట చివర విడినప్పుడు ఆ బ్రహ్మరంధ్రంలోంచి పైకి వెళ్లే శక్తి రావాలి. తల మీద అడ్డంగా విభూతి రేఖ పెట్టుకుంటారు. అలా 15 స్థానముల యందు విభూతిని ధారణ చేస్తారు. ఒక్కొక్క చోట ధారణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితము ఆవాహన అవుతుంది. 90 దేవతలు లలాటం మీదకి వస్తారు. అందులో పరమశివానుగ్రహంతో సహా ఉంటాయి. శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవస్యకరం పుణ్యం భస్మత్రైలోక్యపావనం. కనీసంలో కనీసం ఆ మంత్రం చెప్తారు. ఈ భస్మ రోగమును శోకమును నివారిస్తుంది. ఇదే పరమశివుడు, ఇది నాకు సర్వదా కృప చేస్తుంది, లోకమంతటి చేత గౌరవింపబడదగినటువంటి ప్రవర్తన నా యందు కల్పిస్తుంది అని మంత్రం చెప్పి 3 రేఖలుగా ఆ భస్మని ధరిస్తారు. భస్మ మహదైశ్వర్యం. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే భస్మ అంటే అది ఇంకా దానికన్నా పనికిరానిది లోకంలో ఇంకోటి ఉండదు, బూడిద పూసుకునేవాడు అనుకుంటారు. కాదు, భస్మ అని దానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా అండి? అమరకోశం అండి. అదే భగవంతుని యొక్క పరమైశ్వర్యము, అష్టసిద్ధులతో సహా ఈశ్వరస్య భావనతో సహా సమస్తము విభూతియే. విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ తేజోరాజ విశేషమోక్షణకరీ విభూతి సదాధార్యతాం అంటూ ఆ విభూతిని అంత నమస్కారం చేసి ఆ విభూతి ధారణ చేస్తారు. విభూతి పెట్టుకునేటప్పుడు ఆ విభూతి అంత శక్తివంతం. అది దాని పేరు భస్మ. భస్మ అని ఎందుకంటారో తెలుసా అండి? స్కాందంలో వ్యాస భగవానుడు చెప్పాడు దాన్ని ఎందుకు భస్మ అంటారు. భ అంటే కాలుస్తుంది, స్మ అంటే గుర్తు చేస్తుంది. 2 లక్షణములు దాని ఎందున్నాయి కాబట్టి దాన్ని భస్మ అంటారు. ఎందుకు భస్మ పెట్టుకుంటారంటే దేన్ని కాలుస్తుంది? పాపమును కాలుస్తుంది. పాపం అనగా ఏమి? నీకు ఈశ్వరుడికి మధ్యలో ప్రతిబంధకంగా వచ్చి మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడిపోయేటటువంటిదేదో దానికి భస్మ అని పేరు. అటువంటి పాపాన్ని కాల్చేసి ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది. దీని వలన స్మ అస్తమానం భగవంతుడు స్మరణలోకి రావడం, ఈశ్వరుణ్ణి స్మరణలోకి ఎలా తెచ్చుకోవాలి అన్న కోరిక మీ యందు జనిస్తాయి భస్మధారణ చేత. ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే అంత్యమునందు కూడా ఈశ్వరనామ స్మరణ చేయగలిగిన శక్తి వస్తుంది. అందుకే అది
పరమైశ్వర్యం. ఇంకింతకు మించిన ఐశ్వర్యం ఏముంటుందంటే అది ఇచ్చింది ఇంకోటి ఏమి ఇవ్వదనుకుంటున్నారు? పరమశివుడు పెట్టుకునేటటువంటి భస్మ ఏమిటో తెలుసా అండి? ఆయన భస్మోద్ధూళిత సర్వాంగం, ఒళ్ళంతా భస్మ రాసుకుంటాడు. ఎందుకు రాసుకుంటాడో తెలుసా? ఈ ప్రపంచమంతా లయమైపోతుంది. ఈ ప్రపంచమంతా లయం అయిపోయిన తర్వాత మనం చూడండి, ఏదో ఓ బెండ తోట వేస్తాం. బెండ తోటలో కాయలన్నీ తెచ్చుకుని ప్రతిరోజు చక్కగా కూర వండేసుకుంటాం. ఇంకా బెండ కాపు అయిపోతుంది, ఇంకా బెండ కాయదు, ఇంకా చెట్లన్నీ కూడాను ఒడిలిపోవడం మొదలెట్టేస్తాయి. అప్పుడు బెండకాయ ఒక దాన్ని బాగా ముదరనిచ్చి కోసి ఎండబెట్టేస్తాం. ఇప్పుడు ఆ బెండకాయ బాగా ఎండిపోయింది. మీరు ఆ కాయని పట్టుకుని ఇలా అంటే గలగల గలగల గలగలలాడతాయి విత్తనాలు, ఊడిపోయేవి. ఇప్పుడు అది వండుకోవడానికి, కూరకి, పండుకి, దేనికి పనికిరాదు. ఆఖరిని ఏం చేస్తారంటే అక్కడ ఒక కాగితమో డబ్బాయో పెట్టి దాన్ని ఒలిచేసి ఆ విత్తనాలన్నీ ఏం చేస్తారంటే ఓ డబ్బాలో పోసి అట్టే పెట్టుకుంటారు. మళ్ళీ వానాకాలం వచ్చే ముందు ఏం చేస్తారంటే భూమిని కొద్దిగా ఇది చేసి ఈ విత్తనాలు పట్టుకెళ్ళి వేశారు. ఏ ఎండిపోయిన కాయలో గలగలలాడిన విత్తనాలు మీరు ఇన్నాళ్ళు డబ్బాలో దాచారో మళ్ళీ అవి భూమితో సంపర్కము చెంది నీరు తగలగానే మళ్ళీ బెండ చెట్లై మళ్ళీ బెండకాయలు ఇస్తాయి. అవునా కాదా? అలాగే ఈ సృష్టినంతటినీ లయం చేసి తనలో తీసుకునేటప్పుడు మళ్లీ సృష్టి చేయడానికి కావలసిన సమస్త శక్తిని విభూతి కణముల యందు దాచి తన యందు పెట్టుకుంటాడు శంకరుడు. అది ఆయన పెట్టుకునే భస్మ. అందుకనే మహాత్ముల ఒంటికి భస్మ తగిలినది కింద పడినా, ఆ భస్మ కణం దొరికినా, ఆయన పెట్టుకున్న భస్మ మీకు తగిలినా మీకు విపరీతమైన శక్తిని ఇస్తుంది. అదే కారణం. ఎందుకంటే ఆయన తపశ్శక్తి, ఆయన ఉపాసన శక్తి ఆ భస్మలో కెడుతుంది. నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను, మీరు నమ్మండి. కొంతమంది మహాత్ములు ఎంతకీ అనారోగ్యం తగ్గలేదు అంటే ఒక్కసారి ఇలా లలాటమునకో చేతికో పెట్టుకున్నటువంటి ఆ భస్మని ఇలా తీసి ఓ అరిటాకు తెప్పించి ఇలా అంటారు. అంటే ఓ 2 కణాలు అందులో పడతాయి. వేలు నీటిలో ముంచి ఆ విభూతి మీద ముంచి ఆ రోగి నోట్లో ఇలా రాయండి అంటారు. అలా అంటే అంతటి ఉపాసన బలం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చేయడం అని కాదు నా ఉద్దేశ్యం. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతి మహాపురుషుడు, ఆయన వేద విద్యార్థులకి అనారోగ్యం వస్తే భస్మ ఇచ్చి తగ్గించేవారు. ఈశ్వరాభిషేకం చేసిన భస్మ అంత శక్తివంతమై ఉంటుంది. కాబట్టి అది పరమశక్తివంతము, విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి భస్మ మిమ్మల్ని ఈశ్వరుడికి దగ్గర చేస్తుంది. సమస్త సృష్టి చెయ్యగలిగిన శక్తి ఆ భస్మయందు దాగి ఉంటుంది. ఇంత గొప్పది కాబట్టే దాన్ని తీసుకుని లలాటమనందు పెట్టుకుంటారు. కాదు, పెట్టుకోగా ఏమవుతుందో తెలుసా అండి? మీకు గొప్ప తేజస్సునిచ్చి, మీకు కీర్తినిచ్చి, మీరు సమస్త కోర్కెలు తీర్చుకోగలిగిన శక్తినిచ్చి, వేదం అంగీకరించిన విధంగా కోరిక తీర్చుకుని ఈ కోర్కెలొక కోర్కెలా అనేటటువంటి వైరాగ్యాన్ని ఇచ్చేస్తుంది. అందుకే చూడండి, అన్నీ ఏమవ్వాలి? నల్లగా అయిపోవాలి, కాలిపోతే. కాలిపోయే ముందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? లోపల దాగి ఉన్న దేన్నైనా తోసేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, కట్టెలో నీరు ఉంటుంది, కట్టె ఆ చివర అంటుకుందనుకోండి, ఆ నీరు ఇలా వెనక్కి వెళ్తుంది, మీకు కనపడదు. కట్టె కాలిపోతూ మంట ముందుకు వచ్చేస్తోంది, ముందుది బొగ్గైపోతోంది. మీరు కట్టెను అలా పొయ్యిలోకి తోస్తున్నారు. ఇప్పుడు లేవు, పూర్వం ఉండేవు పొయ్యిలు. ఆ కట్టె కాలిపోతూ మంట చివరకు వచ్చేసింది. ఇప్పుడు కట్టె చివరి భాగంలో నీరు బుసబుసలాడుతూ బుడగల కింద పైకి వస్తుంది. కట్టెలో దాగిన నీటిని బయటికి తోసేస్తుంది. ఇంతకు ముందెవరో ఆ కట్టెకు మేకు కొట్టారు, అందులో ఉంది మేకు. ఆ మేకు పైన నల్లగా చిన్న చుక్కలా కనపడాలి కదా, అది కూడా కనపట్టలేదు. దానికి ఏదో పేడు అడ్డొచ్చేసింది. ఇప్పుడు అగ్నిలో కాలిపోయింది. పేడంతా కాలిపోయిన తర్వాత నల్ల మేకు మాత్రం కాలు అందులో పడిపోతుంది, విడిపోతుందంటే. ముందు నల్లపడి తర్వాత ఏమైపోతుందంటే బూదిగా మారిపోయి తెల్లగా అయిపోతుంది. అంటే అన్నీ ఏ తెలుపులోకి వచ్చాయో ఆ తెలుపులోకి కలిసిపోతుంది. ఇంకిప్పుడు బూది ఇంకేమైనా అవుతుందా? ఇంకేం అనదు, అదే శాశ్వతం. కాబట్టి
మారి 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 చివరికి మారని స్థితి ఏదో ఆ మారని స్థితి సత్యం. మారి 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 మారే ధర్మాన్ని పట్టుకునేది దేనికి అంటే మారని సత్యాన్ని పట్టుకోవడానికి. ఆ పట్టుకోగలిగిన శక్తి మారుతున్న ధర్మాన్ని పట్టుకుని మారని సత్యంలోకి ప్రవేశించే శక్తి ఈశ్వరానుగ్రహముగా నాకు కలుగుగాక అని అడగడం, భస్మని ధరించడం. అందుకని విభూతి పెట్టుకుంటాడు. కాబట్టి ఆయన భస్మోద్ధూళిత విగ్రహ, ఆయన ఒంటి నిండా భస్మ రాసుకుంటాడు. నీకేమిటి బాధ? ఆయన ఒంటి నిండా భస్మ రాసుకుంటే నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన ఉదారుడు. ఉజ్జయిన్లో ఏం చేస్తాడో తెలుసా అండి? తెల్లవారుజామున 4-4:30 మధ్యలో అప్పుడే శ్మశానంలో కాలిపోయినటువంటి శవభస్మని కాపాలికులు నల్లటి బట్ట కట్టుకుని తీసుకొస్తారు. తీసుకొస్తే ఆ శవభస్మని ఒక బట్టలో మూట కట్టి ఆ బట్ట ఎత్తి పట్టుకుని కొడతారు. కొడితే శవభస్మతో అభిషేకం చేస్తారు. ఎందుకో తెలుసా? ఆయనకది ప్రీతిని కాదు, నిన్ను కూడా అలా కొద్ది కాలంలో బూది చేసేసేటటువంటి భయంకరమైన అపమృత్యు దోషం నీలో ప్రవేశించి పడగొట్టేయడానికి సిద్ధంగా ఉంటే ఉజ్జయిన్లో మహాకాళుడికి జరిగే శవభస్మాభిషేకం చూస్తే ఈ రోగం పోతుంది అని నమ్ముతారు. ఇప్పటికీ ఎందరో వెళ్ళి మహాకాళుడి యొక్క శవభస్మాభిషేకం చూసొస్తుంటారు. కాబట్టి పరమేశ్వరుడు అంటే అంతటి మహానుభావుడు. ఆ విభూతి అంత శక్తివంతం. అందుకే ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఏం చేస్తారో తెలుసా అండి? ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మనమైతే ఏదో ఒడిగట్టు అని కడతాం, బియ్యం అవిని. వాళ్ళు అలా కాదు, వాళ్ళు అన్నీ కట్టేసి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా అందులో విభూతి వేసి పంపిస్తారు. ఎందుకంటే మహదైశ్వర్యం అదే, అది పట్టుకుని వెళ్ళమని విభూతిని వేసి పంపిస్తారు. అంత గొప్పది విభూతి. సరే, నేను ఆ భస్మ విభూతి అది ఒక్కటే కొన్ని రోజులు చెప్పేటటువంటి విశేషాలు అవన్నీ. కానీ దాని ప్రధాన సారాంశమును మీరు అవధరించురుగాక. భస్మోద్ధూళిత విగ్రహ, అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు లోకమునకు ఒక మహోపకారం చేస్తుంటాడు. ఆయన చేసే మహోపకారం ఏమిటో తెలుసా అండి? నేను మీతో చెప్పానే ఇప్పుడు. ఆయన భస్మ ధరించేది కేవలంగా మీకు ఆ శక్తిని ఇవ్వడానికి, మీరు కూడా కోర్కెలు తీర్చుకోగలిగినటువంటి పరిపుష్టిని పొంది ఆరోగ్యాన్ని పొంది ధార్మిక మార్గంలో నడిచేటటువంటి అనుగ్రహం ఈశ్వర కటాక్షంగా పొందడానికి. కానీ అదొక్కటే మనుష్య జన్మ ప్రయోజనమా? ప్రధాన ప్రయోజనం వైరాగ్యము, భక్తితో కూడినటువంటి కర్మాచరణము, దాని వలన మోక్షము.